అండి. ఈరోజు సెన్సెస్లో భాగంగా మనం పైకి వాక్ ఒకటి మ్యారథాన్ ఒకటి తీసుకుంటున్నాము. సెన్సెస్ మనము 2021లో చేసి ఉండాల్సింది. అప్పుడు కోవిడ్ కారణంగా మనకి అది పోస్ట్పోన్ వచ్చింది. సో ఇప్పుడు మనం సెన్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ సెన్సెస్లో మనము ప్రతి సెన్సెస్లో కూడా మనం మాన్యువల్గా అంటే అన్నీ కూడా రాసుకొని ఫిజికల్గా రాసుకొని దాన్ని కంపైల్ చేసుకొని వెళ్ళేవాళ్ళము. ఈ సెన్సెస్లో ఫస్ట్ భాగంలో మనము అన్ని ఇల్లు ఎన్యూమరేట్ చేసుకుంటాము. అన్ని ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇల్లు కానీ వ్యాపార ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా గణన చేసుకుంటాం. ఫస్ట్ ఎన్యూమరేషన్ చేసుకుంటాం. రెండో భాగంలో పర్సన్స్ని ఇండివిజువల్స్ని జనాభాను మనము లెక్కించడం జరుగుతుంది. అది 2027లో జరుగుతుంది. 2026లో ఇప్పుడు జరిగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇప్పుడు నడుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిని మీరే ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రక్రియ. వెనక కూడా చూపించడం జరిగింది. మన సోషల్ మీడియా సైట్స్లో అంతా కూడా వివరించడం జరిగింది. ఆన్లైన్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మీ ఇల్లు ఐడెంటిఫై చేసుకోవడము, దాంట్లో ఎంతమంది ఉన్నారు, మీకున్న ఫెసిలిటీస్ ఏంటని అంతా 2-3 నిమిషాల్లో అయిపోతుంది. సో అందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏం లేదు, మీ ఇంటిని మీరు ఎన్యూమరేట్ చేసుకోండి, గణన చేసుకోవడం. సో మీరు ఎన్యూమరేట్ చేసుకున్న ఇంటికి మళ్ళీ మా వాళ్ళు వస్తారు ఒకరోజు. అప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదే సేమ్ క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని ఓకే అని కొడుతూనే అదంతా కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో అందరినీ కూడా మై రిక్వెస్ట్ ఈస్, ఎవరైతే విజయనగరంలో ఇల్లు ఉంది, మీరు ఇక్కడ నివసిస్తున్నారో మీరందరూ కూడా దయచేసి సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.